పిసిసి మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసి మరి కష్టకాలంలో మనందరికీ అండగా ఉన్న అన్నగారు షేక్ అబ్దుల్లా సోహెల్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్న మా ఆజం భాయ్, అట్లాగే మరి దేదీప్య గారు, మా కార్పొరేటర్ వెంగళరావు నగర్, ఇంకా డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులకు, మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లాలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా పటిష్టంగా మన పార్టీ నిర్మాణం చేసుకున్నాం. అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం, అందులో కూడా బ్రహ్మాండంగా ప్రతి డివిజన్లో ప్రతి బూత్లో కూడా మంచి నిర్మాణాన్ని పార్టీ పూర్తి చేసుకున్నది. 50,000 మంది కార్యకర్తల సభ్యత్వంతో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 50,000 మంది కార్యకర్తల సభ్యత్వంతో చాలా దృఢంగా పార్టీ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా యూసుఫ్ కూడా డివిజన్లోని అక్కడ ఉన్న బూత్లకు సంబంధించి మరి బూత్ కమిటీల 51 బూత్లు ఉన్నాయి. ఆ బూత్లలో ఉన్న మన ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వారందరితో కూడా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ నమస్కారం. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుందని, అందుకే ఎక్కువసేపు మీ ఓపికకి నేనేం పరీక్ష పెట్టను, కొద్దిసేపు మాత్రమే. నాకు తెలుసు చాలాసేపు అయింది మీరు వచ్చి అన్ని విషయాలు పెద్దలు చెప్పి ఉంటారు. పోయిన ఎన్నికల్లో 2023 నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ మహానగరంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన గెలుపునిచ్చిన హైదరాబాద్ ప్రజానీకానికి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. మీ అందరి దయ, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుంటుందనే మీ ఆకాంక్ష ఏదైతుందో దానికి అనుగుణంగా మీరు అందరూ ఓట్లు వేస్తే మీ దీవెనతో గోపన్న కూడా గెలిచిండు. ఒకటే ఒక్క సీటు అడిమాయి గుడి దెబ్బ అన్నట్టు బీజేపీ ఒకటి గెలిచిండు. వాళ్ళది కూడా ఉంటుందో పీక్తుందో తెలియదు. ఏది ఆ గోషామాయల సీటు ఒకటి గెలిచిర్రు. అది కూడా ఈ మధ్యన ఏదో రాజీనామా చేసిర్రు ఏదో అంటారు. మరి అది కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తుందా ఏందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ ఒకసారి పరిస్థితి చూసుకుంటే, ముఖ్యంగా అందులో మన జూబ్లీహిల్స్ పరిస్థితి చూసుకుంటే, పోయిన ఎలక్షన్లో మొత్తం 1,83,000 ఓట్లు పోలేని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అందులో మనకు 80,000 పైచిలకు ఓట్లు మనకు వచ్చినాయి. మొత్తానికి 16,000 చిల్లర ఓట్ల మెజారిటీతోని మీ అందరి ఆశీస్సులతో గెలుపొందినాం. యూసుఫ్ కూడా డివిజన్ పరిస్థితి తీసుకుంటే, యూసుఫ్ కూడా డివిజన్లో 22,219 ఓట్లు పోలైనాయి. అందులో మనకు 9,426 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కంటే మనకు దగ్గర 1,400 పైచిలకు ఓట్ల మెజారిటీ యూసుఫ్ గూడలో కూడా మనకు వచ్చింది. బీజేపీకి కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మరి డివిజన్ మొత్తంలో ఉన్న ఓట్లు కింద తీసుకుంటే 66,000 ఓట్లు ఉన్నాయి. ఏది మొత్తం యూసుఫ్ గూడ డివిజన్లో 66,000 ఓట్లు ఉన్నాయి. బూత్లు 51 బూత్స్ కూడా ఉన్నాయి. నా ప్రార్థన మీ అందరితో ఏంది అంటే, ఈ ఎన్నికను మనం ఏదో అల్కగా తీసుకుంటే అయ్యేది కాదు. సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మీకోసం ఎట్లా కష్టపడుతుండేనో, మీ కష్టంలో సుఖంలో ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ కూడా ఏ సందర్భం వచ్చినా, ముఖ్యంగా పేదవాళ్ళు, బస్తీలలో ఉండే ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ, మన కష్టం ఉంది అంటే తనతోని అయితే మంచి చేసిండు తప్ప ఎవరికి చెడు చేసిన నాయకుడైతే కాదు. అట్లాగే తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ కూడా మీ అందరి ఆశీస్సులతో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత తను కూడా మీకు అందుబాటులో ఉంటున్నాడు, పనిచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు తన శాయశక్తులు ఎంత శక్తి ఉంటే అంతా తనలాడుతూ ఉన్నాడు. డివిజన్ స్థాయిలో మీరందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక అరుదైన సందర్భం. ఎవరం అనుకోలేదు ఇట్లా గోపీనాథ్ గారు అకాల మరణం, ఇట్లా గోపీనాథ్ గారు అనుకోకుండా చనిపోయి వాళ్ళ మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పి మేము ఎవరం కూడా అనుకోలేదు. నిజానికి చివరిలో గోపి గారు చనిపోయే ఒక 2-3 నెలల 4 నెలల ముందు బాగా సీరియస్ అయింది. లేకపోతే ఈ పరిస్థితి రాకూడదు, 5 ఏళ్ల పాటు మీకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా అందరం కూడా ఆకాంక్షించినాం. అనుకోకుండా వచ్చిన ఎన్నిక, అందులో మరి మనందరం కూడా తప్పకుండా మరి ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే గోపీనాథ్ గారిని మనం ఎన్నుకున్నామో, ఆయన మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఏదైతే ఉన్నదో, దీనిలో తప్పకుండా మళ్ళొక్కసారి ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన సేవలకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి గత 10 ఏళ్లలో జరిగిన సేవలు అన్నీ కూడా మనం ప్రజలకు గుర్తు చేస్తూ తప్పకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముఖ్యంగా నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 10-11 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో చాలా అనుమానాలు ఉంటుండే. అసలు ఏమవుతుందో, కొత్త రాష్ట్రం అట, ఏం చేస్తారో వీళ్ళతో నడుపుడు అవుతుందా,
ఎట్లయితుంది ఇట్లా కొన్ని అనుమానాలు ఉండే. అందులో మీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఇటు క్లాస్ ఉంటుంది అటు మాస్ ఉంటుంది. పేరుకేమో జూబ్లీహిల్స్. ఎవరైనా ఇంటే ఏమనుకోవాలంటే మీరు అందరూ కోటీశ్వర్లే. ఇక జూబ్లీహిల్స్ అంటేనే కొద్దిగా బాగా డబ్బులు ఉన్నోళ్ళు బాగా బలిసిన వాళ్ళు ఉండేదని పేరు. కాన్స్టిట్యున్సీ పేరు జూబ్లీహిల్స్. కానీ మన లోపల పోతే మాత్రం మొత్తం బస్తీలు, మొత్తం స్లమ్స్, అటు యూసుఫ్గూడ అయినా, రేమత్ నగర్ అయినా, ఎర్రగడ్డ అయినా, బోరబండ్ అయినా, షేక్పేట్ అయినా మొత్తంగా ఎక్కడికక్కడ స్లమ్స్. ఒక వెంగళరావు నగర్లో కొద్దిగా తక్కువ, కానీ మిగతా అంతటా కూడా మొత్తం ఎక్కువ బస్తీలే ఉన్నాయి. మరి బస్తీలలో ఉండే పేదలకు కేసీఆర్ గారు ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 10-12 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగినాయి ఒకసారి యాద్ చేసుకోండి. 1 కాదు 2 కాదు, 1,00,000 మంది పేదలకు మనం ఆనాడు మన ప్రభుత్వంలో జీవో నంబర్ 58 కింద 59 కింద 1,00,000 మంది పేదలు, గూడు లేని వాళ్ళు అక్కడనో ఇక్కడనో 60 గజాలు 40 గజాలు 30 గజాల మరి ఆడపోయి ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో అనే మాట నేను మీకు యాద్ చేస్తున్నాను. ఇవాళ ప్రభుత్వం ఎట్లుందండి? ఇవాళ పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలు ఎక్కడన్నా దొరకక దిక్కులేక నాలా పక్కనో ఆన్నో ఇన్నో కట్టుకుంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా హైడ్రా హైడ్రా అని చెప్పి ఏడుస్తుంటే మొత్తుకుంటే కాయిదాలు ఉన్నాయి చూడరా కోర్టు ఆర్డర్ ఉందంటే కూడా నిర్దాక్షిణ్యం